హాయ్ అండి. ఎప్పుడు కుందేలు తాబేలు కథలో తాబేలే ఎందుకు గెలుస్తుందా అని చాలాసార్లు డౌట్ వచ్చేది. అంటే వీడిని తీసుకొచ్చినప్పుడైతే ఇంకా ఎక్కువ. బట్ యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే ప్రతిసారి తాబేలే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందా అంటే కుందేలు కాసేపు పరిగెత్తి ఏదో కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. కానీ తాబేలు మాత్రం ఒకసారి ఒక పని స్టార్ట్ చేసాము అంటే అది కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడా రెస్ట్ తీసుకోదు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కంప్లీట్ చేసేదాకా ఊరుకోదన్నమాట. అది ఇంత చిన్న ప్రాణమైనా ఎంత పెద్ద తాబేలైనా అంతే. ఇప్పుడు వీడు 5 months బేబీ మ్యాక్సిమం నాకు తెలిసి, అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో. ట్రైన్లో వెళ్తున్నాం కదా, చిన్నోడు కాసేపు పడుకుంటాడులే అని చెప్పి మేము పడుకోబెట్టను. వాడేమో నేను ఎందుకుంటాను, నేను మీ ఊళ్ళోనే కూర్చుంటాను అని చెప్పి పైకి ఎక్కి వస్తున్నాడు. వాడు పైకి ఎక్కను, నేను కిందకి దింపను. ఇదే చేస్తున్నాం అన్నమాట. చూసారా? అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద విషయాన్ని చెప్తాయి. కాకపోతే మనమే లైట్ తీసుకుంటా, ఏది పట్టించుకోమన్నమాట. ఈరోజు ఎందుకో చూస్తూ ఉంటే అలా అనిపించింది. మనం కూడా లైఫ్లో చాలా చెయ్యాలనుకుంటాం, కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఏం చేస్తాంలే అనో, లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనో, ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్తో ఆగిపోయినవి చాలా ఉంటాయి కదా. అనుకున్నవన్నీ సాధిస్తే ఇంకేమి, మనం ఇలా ఎందుకుంటాం అసలు. ఎందుకని గుర్తొచ్చిందంటే, యూట్యూబ్ వీడియోస్ చేయాలని కూడా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు వీడు 1.5 year అంటే వీడు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఛానల్. స్టార్ట్ చేసి 1 year ఎక్కడైంది, జస్ట్ 4 months అయింది అంతే. మా అమ్మ అదే అనిద్ది, నువ్వు చెప్తానే ఉన్నావు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని, ఇప్పుడు నువ్వు అనుకున్న తర్వాత వీడు ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయవా అని చెప్పి తిడితే అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అంటే మొహమాటము, లేకపోతే గిల్టీనెస్, ఏమన్నా అనుకుంటారానో, ఏదో చాలా రకాలుగా, ఏదో బెదురు, ఏందేందో చాలా రకాలు ఉంటాయి. మీరు కూడా ఏదో ఒక విషయంలో ఇలాగే అనుకొని మీరు చేయాలనుకున్న పని ఆపుకొని ఉంటారు కదా. సప్పుగాడిని చూడండి, వీడు బెస్ట్ మోటివేటర్ అనమాట. ఎలాంటి విషయంలో అయినా మనం అనుకున్నదే చెయ్యాలి. మీరు చాలాసార్లు చూసారు కదా, గుమ్మం దాటడం వీడికి రాదు, బట్ ఎంత ట్రై చేస్తాడు. నా వల్ల కాదులే అని ఊరుకుంటాడా? రోజు అదే గుమ్మం కదా, రోజు వాకింగ్ చేస్తాడు, అలాగే ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూసారా, 1.5 year బేబీ, రీసెంట్ వీడియో ఇది. ఆ బాబు వీడితో ఆడుకొని బాబు అలసిపోయాడు, కానీ మనోడు మాత్రం తగ్గేదేలా అని చెప్పి చూస్తూనే ఉన్నాడు. అసలు ట్రైన్ జర్నీ అంటే ఎంత ఇష్టమో మనోడికి.